నమస్కారం. ఎల్జీసీ టీవీ న్యూస్ కు స్వాగతం. అనిల్ న్యూరో సెంటర్ లో బాధితుల ఆందోళన, వైద్యం వికటించి బీఎంసీ వర్కింగ్ ఇన్స్పెక్టర్ కోకిలగడ్డ సూర్యనారాయణ వర్మ మృతి. కడుపులో నొప్పి అని వచ్చిన వ్యక్తిని సేవం చేసిన అనిల్ న్యూరో హాస్పిటల్ యాజమాన్యం కనీసం బాడీని కూడా చూపించని డాక్టర్లు న్యాయం చేయాలని బాధితుల కోరారు. బాగానే వచ్చారండి. ఇక్కడ అసలు ఈ సర్జరీ ఈ డాక్టరే కాదంట, అసలు చేసే అతనే కాదంట. అసలు మేము చేస్తాము, మేము హామీ ఉన్నాం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆడు రాజేంద్ర అంట, ఆ ఎదవ ఇక్కడికి రాశాడు, ఆడికి కంప్లైంట్ ఇచ్చింది, అక్కడ స్కానింగ్ కి అక్కడికి ఇచ్చారు. ఆ ఎదవ డబ్బుల గురించి ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఆ ఎదవ ఏమో ఇక్కడ తీసుకొచ్చి మాకు మనిషి ఎలాగ నడుచుకుంటూ వచ్చాడో అలా కాకుండా మాకు బాడీని ఎలాగ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఇవ్వమని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఇంకా నాకు చెప్పడానికి కూడా అవ్వట్లేదు సార్. అసలు మాకు న్యాయం జరగాలండి. అసలు ఏంటిది, అసలు ఈ డాక్టర్ అసలు ఏంటో అసలు చెప్పాలండి. అసలు ఈ డాక్టర్ చేసేవాళ్ళు కాదండి. అసలు మాకు యూరిన్ అసలు డాక్టర్ ఆపరేషన్ చేశాడు, లోపల పెట్టాడు. యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలాగొస్తుంది? ఏమన్నా మేము రోడ్డు మీద తిట్టాము ఆయనని, ఐసీలోనే కదా ఉంచింది, ఆయనదే కదా బాధ్యత. యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలాగొస్తుంది? అది కూడా మాకు బాడీ నిన్న ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. మా హైదరాబాద్ నుంచి మా వాళ్ళు వచ్చారు, అక్కడికి వచ్చిన తర్వాత ఇక మా మనుషులు వచ్చిన తర్వాత ఇప్పుడు బాడీ లేదని చెప్పి ఆ గట్టిగా అడగబట్టి చెప్పాడు ఆయన. అంతవరకు డబ్బులు గుంజడానికి ఇంకా బాడీని ఆడిస్తున్నాడు. అట్లాంటి డాక్టర్లు ఉండద్దు అంటే ప్రాణాలు డబ్బు గురించి వెలగడుతున్నారు. 5-10 వేలకి సత్తున్నారు. ఇదా చేసేది? అసలు వీటిది లైసెన్స్ తీసేయండి. రఘువర్మ పేరు మనిషి కావాలండి, అయిపోద్దండి. నా పేరు వాణి అండి. ఏం చేస్తారో చూడండి. అందులో రాజేంద్ర కూడా ఉండడండి, ఆయన కూడా రావాలి. రాజేంద్ర కూడా రావాలండి. ఆయన ఫోన్ ఎత్తట్లేదు అంటే ఆయన ఎలాగైనా సరే తీసుకుంటారండి. ఆయన వల్ల ఇక్కడికి వచ్చాము, లేదా మేము వచ్చే వాళ్ళం కాదు. ఆడ ఫస్ట్ రావాలి. హాస్పిటల్లో వర్మ గారు మా బాబాయ్ అవుతారండి. పొట్ట నొప్పి వస్తుందని చెప్పి మామూలుగా టెస్ట్ కానీ పంపించారు, స్కానింగ్ కి ఎక్యురేట్ డైగ్నోసిస్ పంపించారు. వాళ్ళు అక్కడి నుంచి రిఫర్ చేశారు ఇక్కడికి, అనిల్ న్యూరో గారికి. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న సర్జరీ ఏం కాదు, తగ్గిపోతుంది, సర్జరీ చేసి పంపించేస్తాం రోజులని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే ఒక 3 days అబ్జర్వేషన్ పెడతామని చెప్పారు. ఆ 3 days లివర్ పోయింది, లంగ్స్ పోయినాయి, కిడ్నీస్ పోయినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సడన్గా ఇప్పుడు మేము పెట్టి కూడా 9 to 10 days అవుతుంది, ఇప్పుడు చనిపోయారని చెప్తున్నారు. అదే మీరు ముందు చెప్పలేదా? ఏమి మాకు అసలు ఏం చెప్పలేదు. మాకు క్రిటికల్గా ఉందని కూడా మాకేం చెప్పలేదు. మాకు అసలు ఏ ఇంటిమేషన్ లేకుండా చేశారు. ఇప్పుడు గట్టిగా అడుగుతుంటే చనిపోయారు, డబ్బులు కట్టేసి తీసుకెళ్ళాలని మమ్మల్ని డిమాండ్ చేస్తారు. ఇప్పుడు వరకు ఎంత ఖర్చు పెట్టారు? మేము ఎల్ఓసి పెట్టామండి, 1,50,000 అప్రూవల్ వచ్చింది. దానికి ఒక 10,000 కట్టాము, 1,60,000. మాకు 1,00,000 రూపాయలు వచ్చింది, 2,50,000 అయిందండి. ఇప్పుడు ఇంకో 1,50,000 కట్టేసి తీసుకెళ్ళమంటారు నిన్న మధ్యాహ్నం వరకు. మరి ఇప్పుడు ఎంత చెప్తారో ఏంటో తెలియదు. చనిపోయిన గురించి దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు బిల్లు కట్టేసి తీసుకెళ్ళమని చెప్తున్నారు. బాడీ ఏ ప్రాబ్లం వచ్చారు? పొట్టలో నొప్పి, కడుపులో నొప్పాలని చెప్పి వచ్చారండి. కడుపులో నొప్పాలు వచ్చారు. చిన్న గడ్డ ఉందని చెప్పారు. ఆ గడ్డ చేసిన తర్వాత క్రిటికల్ అయ్యింది, చిన్నది అనుకున్నాం, పెద్దదని చెప్తున్నారు. అది అటు ఇటు చెప్తున్నారండి. రెండోసారి కూడా సర్జరీ చేశారు. రెండోసారి సర్జరీ చేయడం వల్ల ఆయన బాగా వీక్ అయిపోయాడు. ఆయన మామూలుగా నడుచుకుంటానే వచ్చాడండి, హాస్పిటల్ నడుచుకుంటానే బండి మీద వచ్చాడు. ఆయన వైఫ్ అండ్ హస్బెండ్ బండి మీద వచ్చాడు. ఆయన మామూలుగా ఆయన పర్ఫెక్ట్లీ ఫిట్ ఉన్నాడు. ఆయన రికార్డ్స్ ఏమి ఇవ్వలేదండి. రికార్డ్స్ ఏమి ఇవ్వలేదు. రికార్డ్స్ అసలు బయటికి ఇవ్వడం చెప్తున్నారు, బయటికి ఇవ్వరని చెప్తున్నారు. రికార్డ్స్ ఏమి ఇవ్వలేదండి. మరి ఫస్ట్ సర్జరీ చేసామన్నారు, మళ్ళీ తర్వాత మళ్ళీ వెంటనే ఎందుకు సర్జరీ చేశారు? వెంటనే సర్జరీ చేశారు. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు బ్లీడింగ్ అయిందండి, దాన్ని క్లీన్ చేసామని చెప్తున్నారు, వాష్ అవుట్ చేసేసామని చెప్తున్నారు. అదండి సెకండ్ సర్జరీ అనేది ఫస్ట్ సర్జరీ. ఇప్పుడు చనిపోయి ఎప్పుడు చనిపోయాడు ఆయన? ఇందాక 10-1 గంట అవుతుందండి చనిపోయి. మీరు వెళ్ళి చూసారా బాడీని? మేము వెళ్ళి చూసామండి, మా ముందే చెప్పారు. ఇంకా ట్రై చేస్తున్నాం, మా వల్ల కావట్లేదని ఇప్పుడు చెప్తున్నారండి. అది 3 రోజులు అబ్జర్వేషన్ ఉన్నప్పుడు చెప్తే మేము ఏదైనా యాక్షన్ తీసుకునే వాళ్ళం. మరి నిన్న డబ్బులు కట్టమన్నప్పుడు ఏం చెప్పారు? నిన్న డబ్బులు కట్టండి, ఇంత అవుతుంది, ఇంత డబ్బులు ఇంత అవుతుంది అని చెప్పి ఎస్టిమేషన్ చెప్తున్నారండి.
అంటే నిన్న నేను మధ్యాహ్నం నిన్న వరకు- డబ్బులు అడిగారు కదా మిమ్మల్ని 1,50,000 అడిగారు అన్నారు కదా, అప్పుడు బాగానే ఉన్నాడా? మనిషి గురించి ఏం చెప్పాడు? అప్పుడు కొంచెం కదులుతున్నాడండి. అసలు ఈ రోజు పొద్దున్న నుంచి ఏమీ లేదు, కదలిక ఏమీ లేదు అసలు మనిషి. డెడ్ బాడీ అని చెప్పి చెప్తున్నారు. డెడ్ బాడీ మేము మిషన్ పెట్టి ఆడిస్తున్నాం అని మీకు చెప్పి ఇప్పుడు ఏం న్యాయం కావాలి? న్యాయం ఏం లేదండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కాంపెన్సేషన్ మనకి ఇవ్వాలి. వాళ్ళు మేము చెప్పాము, అసలు వాళ్ళు ముందు అసలు మామూలుగా హెల్తీ ఉన్న పర్సన్ తీసుకెళ్ళి మాకు డెడ్ బాడీని ఇచ్చారు.